అప్పులరావు అప్పారావు కామెడీ కథ. రచన వాణి. అప్పారావు మెయిన్ రోడ్డు మీద నుంచి దిగి ఎడమవైపు సందులోకి తిరిగి మట్టి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుండగా ఎదురుగా అప్పులరావు వస్తూ కనిపించాడు. అమ్మా, చచ్చిందిరా గొర్రె, పోయి పొద్దునే వీడి తగిలాడు అనుకుంటూ భుజం మీదున్న తుండుగుడ్డను కొంచెం మొహం మీదికి లాక్కొని వీధిలో అటుకొసన నక్కి నక్కి నడవటం మొదలుపెట్టాడు. అయినా ఇంకొంచెం దగ్గర పడ్డాక గుర్తుపట్టి పిలవకపోడు అని అనిపించి ఆ పక్కనే ఉన్న వెంకట సుబ్బయ్య ఇంట్లోకి చొరబడ్డాడు. ఆయన భార్య లక్ష్మమ్మ బయట వాకిలి ఉడుస్తూ ఉన్నదల్లా పరుగెత్తుతున్నట్టు వస్తున్న ఆ ఆగంతకుణ్ణి చూసి ఎవడో దొంగ ఇంట్లో చొరబడ్డాడు అని అరవబోయి ఆ తెరిచిన నోరును తెరిచినట్టే ఉంచి ఆ తర్వాత నువ్వా అప్పారావన్నా, నేనింకా ఏ దొంగ సచ్చినడో చొరబడ్డాడు అనుకున్నా, పైగా మీ బావ కూడా ఇంట్లో లేని పొద్దాయే అంది. ఏం లేదు చెల్లమ్మా, నేనే దప్పికైతుంటే కాసిన చల్లటి నీళ్లు తాగిపోదామని వచ్చిన అన్నాడు అప్పారావు. ఘటన కూకో అయితే అని ఆయన అరుగు మీద కూర్చున్నాక వెళ్ళి కొత్త కుండలో నుంచి చల్లటి నీళ్లను చెంబుతో తెచ్చి ఇచ్చింది. దప్పిక లేకపోయినా ఆ మాట అన్నాడు గనక చెంబెత్తుకుని గటగటా నీళ్లు తాగి లేచి వెళ్తన్నా, తలపేసుకో చెల్లెమ్మా అన్న అప్పారావు వీధిగుమ్మం బయట కాలు పెట్టి అవతలకి తొంగి చూసి అప్పులరావు ఇంకా అక్కడే ఎవరితోనో మాట్లాడుతూ నిలబడి ఉండటంతో చటుక్కున కాలు లోపలికి తీసుకొని వెనక్కి వచ్చాడు. ఏమైందన్నా, ఎందుకట్టా భయపడుతున్నావు అంటూ తను బయటికి వచ్చి లక్ష్మమ్మ తొంగి చూసి అప్పులరావు కనపడగానే ఠక్కున తలపేసింది. ఈడా మొదలష్టపు సచ్చినోడు, మనిషి కనపడితే చాలు డబ్బులు అప్పడుగుతాడు, మళ్ళీ తిరిగి ఇచ్చేది లేదు, చచ్చేది లేదు, పైగా ఇయ్యకపోతే నానా మాటలంటూ తిట్టటం. ఊళ్ళో సెల్లా దాపరించాడు పోరంబోకోడు. మీ బావకు కూడా 5 ఏళ్ళు అప్పున్నాడు, తీర్చకపోగా కనపడితే మళ్ళీ అప్పడుగుతున్నాడు అంది వెంకట సుబ్బయ్య భార్య లక్ష్మమ్మ. రోజులు ఎంతగా మారిపోయినాయి చెల్లమ్మ. ఇంతకుముందు అప్పు చేసినోడు అప్పిచ్చిన వాడిని చూసి డబ్బులెక్కడ అడుగుతాడోనని పారిపోయేవాడు. ఇప్పుడు అప్పు అడిగేవాడిని చూసి ఎక్కడ డబ్బులు అప్పడుగుతాడోనని అప్పిచ్చేవాడు పారిపోవలసి వస్తోంది. నోరున్న వాడిదే రాజ్యం, తప్పు చేసేవాడే రారాజు అన్నాడు అప్పారావు అప్పులరావుని చూసి అప్పు ముప్పు నుంచి పారిపోవలసి వచ్చిన తన దుస్థితికి తనే చింతిస్తూ. ధన్యవాదాలు.